హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ కిచెన్. ఇవాళ నేను హోమ్ మేడ్ బిస్కెట్స్ని ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనకి మైదా కాదండోయ్, గోధుమ పిండి అనమాట. అలాగే షుగర్ కూడా కాదు, బెల్లం అనమాట. సో మనం ఇది ఇంట్లో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ ఆఫ్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి న్యాచురల్ బెల్లం అండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమైనా అక్కడక్కడ ఉండలు కూడా ఉంటే వాటిని క్రష్ చేసుకుంటూ బాగా ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 3 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకోండి. ఈ విధంగా గీని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మన ఇంట్లోనే ఉండే ప్రొడక్ట్స్ కాబట్టి మనం ఈజీగా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ పోసుకొని డోలక్క ప్రిపేర్ చేసుకోండి. మనం చపాతీ ముద్దలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేయండి. 1/2 అవర్ తర్వాత మూత తీసి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత ముద్దను తీసుకొని పిండిలో డిప్ చేసుకొని చపాతీలా రుద్దుకోవాలి. చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూస్తున్నట్టు చపాతీలాగా రోల్ చేసుకోండి. ఈ విధంగా బాగా రోల్ చేసుకోవాలి. పెద్దగా మీకు మందం కావాలంటే మందం రోల్ చేసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా కూడా రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నైఫ్ తీసుకొని మనకు నచ్చిన సైజులో ఈ చపాతీని కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. మేమైతే స్క్వేర్ షేప్ కట్ చేస్తున్నామండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఈ వీడియోలో కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మంచిగా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఇంకోటి చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని మనకి పలచగా తీసుకొని ఈ విధంగా మనకి మందం కావాలంటే మందం రోల్ చేసుకోవచ్చు, పలచగా కావాలంటే పలచగా రోల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీరు రోల్ చేసుకోకపోతే ఈ విధంగా చేతితో అయినా ఒత్తుకోవచ్చు అనమాట, యువర్ విష్. ఇప్పుడు దీన్ని నైఫ్తో మంచిగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్క్వేర్స్ కావాలంటే స్క్వేర్స్గా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా వేరే సింబల్స్ కావాలనుకోండి, మనకి ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట. వాటిని కూడా మీరు పర్చేస్ చేసి కట్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా కట్ చేసుకున్న తర్వాతకి ప్యాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి ఇందులోకి ఒక్కొక్కటిగా విడివిడిగా మనం ఈ బిస్కెట్స్ని అనమాట వేసుకోవాలి. ఈ స్క్వేర్స్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి.
ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసేస్తే మనకి అంటుకపోతాయి అన్నమాట. సో అందుకే ఒకదాని తర్వాత ఒకటి స్లోగా నెమ్మదిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్లోగా కలుపుకుంటూ ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకుంటే సరే. చూసారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. అంతేనండి, చూస్తున్నారు కదా ఏ విధంగా ఇంట్లోనే హోమ్మేడ్ బిస్కెట్స్ తయారు చేసుకోవాలో వీడియో చూపించాను కదా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.